హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలాసార్లు మనం ఆర్థిక ప్రణాళికల్ని వేసుకుంటున్నప్పుడు దీని యొక్క భాగంగా తరచుగా వినే పదం ఎమర్జెన్సీ ఫండ్. అయితే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, మీ ఆర్థిక లక్ష్యాలని చేరుకోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ని నిర్మించుకున్నారా లేదా. అండ్ మీ యొక్క రిక్వెస్ట్ కొరకు చాలా వరకు కమెంట్స్లోని అసలు ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా నిర్మించుకోవాలి, దీని యొక్క పూర్తి వివరాలు అందించండి అని అంటూ మాకు రిక్వెస్ట్ని ప్లేస్ చేయడంతో ఈరోజు ఈ వీడియోతో రావడం జరిగింది. అయితే ఈ వీడియోలోని పూర్తిగా అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, దీని యొక్క ముఖ్యత ఏంటి, అసలు ఎంత డబ్బులు ఉంటే మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ని తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకునే విధానం, ఈ క్యాల్కులేషన్స్ని మేము పూర్తిగా ఒక గూగుల్ షీట్లోని వెవ్వేరు కేస్ స్టడీస్ని తీసుకుని సినారియోస్ ఆర్ పరిస్థితులకి అనుకూలంగా ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా మనము నిర్మించుకోవాలి, అండ్ అలా నిర్మించుకున్న ఈ డబ్బుల్ని అసలు ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసి ఎలా కొంచెం లాభాన్ని పొందగలము అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు కానీ ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ స్టార్ట్ చేయకపోయినా ఆర్ మొట్టమొదటిసారిగా వింటున్నా కూడా పర్వాలేదు, ఈ పర్టికులర్ వీడియోని కానీ చూసినట్టయితే మీకు పూర్తిగా అవగాహన అనేది లభిస్తుంది. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్మయ్, అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ అసలు ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా తయారు చేసుకోవాలి, అండ్ అలా తయారు చేసుకునే ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మెరుగ్గా ఉంటుందని. సో మొట్టమొదటిది, అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి. ఎమర్జెన్సీ అని అంటే అనూహ్యమైన పరిస్థితులు ఆర్ అనుకోని పరిస్థితులు. ఏదైతే ఆదాయం మనకు వస్తుందో దాని నుంచి ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి అండ్ ఎంతో కొంత సేవింగ్స్ అనేవి చేస్తాము. సో ఇలా చేస్తున్నప్పుడు ఇంకొన్నిసార్లు మనము డబ్బులు చాలా వరకు అంటే మనము అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికంగా మనం చాలా బలహీనమైపోతాము అండ్ చాలా అడుగులు వెనక్కి కూడా వెళ్ళిపోతాము. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆర్థికంగా ఆ పర్స్పెక్టివ్ నుంచి కానీ చూస్తే చెక్కు చెదరకుండా అంటే మనల్ని పూర్తిగా వెనక్కి లాగేయకుండా అదే స్థితిలో ఉంచడం కోసం ఈ ఎమర్జెన్సీ ఫండ్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్స్లో మనం కొంచెం డబ్బుల్ని కేటాయిస్తాం అంటే దాస్తాం. సో మనకి అత్యవసరమైన సమస్యలు ఆర్ ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఇక్కడి నుంచి మనం డబ్బుని తీసుకుని చాలా సులువుగా మనం ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చేస్తామన్నమాట. చాలా సింపుల్ అయిన ఉదాహరణలు ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు కూడా కంపెనీస్ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా మాస్ లే ఆఫ్స్ అనే పదాన్ని వింటున్నాం. అంటే అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగాన్ని కోల్పోవడం ఆర్ మనకి లేదా మన మీద డిపెండెంట్ అయిన మన కుటుంబ సభ్యులకి అనారోగ్య కారణాల వల్ల, సో ఏదో ఒక విషయం వల్ల మనకి ఏదైతే ఆదాయం అనేది వస్తుందో అది ఆగిపోతే అప్పుడు మన దగ్గర ఏదైతే డబ్బుల్ని మనం కేటాయించి దాచుకుంటామో అంటే సేవింగ్స్ కాకుండా ఈ ఎమర్జెన్సీ రిజర్వ్లో అంటే ఒక బండిలో పెట్రోల్ వేసి మనం వెళ్తూ ఉంటాం, అదే కానీ పెట్రోల్ లేదు అనే దానికి రిజర్వ్లోకి వచ్చేసి మనకి ఆ ఇండికేషన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది అటువంటి రిజర్వే. సో ఏది లేని పక్షంలో ఇక్కడి నుంచి మనం డబ్బులు తీసి వాడడానికి, సో వివిధ రకాల సమస్యల నుంచి బయటికి రావడం కోసం, ఉద్యోగం పోయినప్పుడు అనారోగ్య సమస్యలు ఆర్ ఏదన్నా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎక్కడైతే మిమ్మల్ని ఆర్థికంగా వెనక్కి లాగేస్తుంది అటువంటి అన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీని యొక్క ముఖ్యత కూడా మనకు అర్థమైంది కదా. కాకపోతే మీరందరూ అనుకోవచ్చు, అసలు మనం ఇన్సూరెన్స్ అని అనారోగ్య సమస్యలకి లైఫ్ ఇన్సూరెన్స్ అని హెల్త్ ఇన్సూరెన్స్ అని వివిధ రకాల సేవింగ్స్ చేస్తున్నాము, ఇది కాకుండా ఎస్ఐపిస్లో కూడా వేస్తున్నాము. ఇవన్నీ ఉండగా మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ యొక్క అవసరం ఏముంటుంది. మనం ఇవన్నీ చేస్తాము కరెక్టే, కాకపోతే మిగిలిన డబ్బులు ఏదైతే మన దగ్గర ఉంటుందో ఏదో ఒక ఆడంబరం కోసమో ఆర్ జల్సాగా మనం ఎక్కువగా ఖర్చు చేయడం అనేది దాని వైపుగా వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే. మనలోని ఒక ఆర్థిక క్రమశిక్షణని ఏర్పరచుకుంటూ లేని సమయంలోనే అంటే సేఫ్ ఆర్ రెయినీ డే అని అంటారు కదా, అలా లేని సమస్యలో ఆర్ అలా లేని పక్షంలోని ఏదైనా ఒక సమస్యల్ని ఎదుర్కోగలిగిన ఈ ఆర్థిక భద్రత అనేది మనకి ఎమర్జెన్సీ ఫండ్ ద్వారానే ఏర్పడుతుంది. అయితే మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నప్పటికీ కూడా మన దేశంలోని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఇన్సూరెన్స్ కేవలం 4.2% మాత్రమే పెనిట్రేట్ అయిందండి. అంటే మిగతా చాలామంది కూడా ఇటువంటి ఇన్సూరెన్సెస్ తీసుకోకుండా ఎమర్జెన్సీ ఫండ్స్ లేకుండా కూడా వెళ్తున్నారు ముందుకి. సో ఇది కొంచెం భయానకమైన పరిస్థితి. సో ఎవరైతే ఎమర్జెన్సీ ఫండ్స్ని ఇంకా క్రియేట్ చేసుకోలేదో ఆర్ ఇది ఎలా చేసుకోవాలని తెలియని వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా మనం ఒక క్యాల్కులేషన్స్ ఆర్ పూర్తిగా వివరాల ద్వారా అసలు ఎలా దీన్ని నిర్మించుకోవాలని చూద్దాము. ఇప్పుడు మనం యాక్చువల్గా ఒక ఎమర్జెన్సీ ఫండ్ని తయారు చేసుకోవడానికి ఎంత రకం ఆర్ ఎంత అమౌంట్ అనేది కావాల్సి ఉంటుందని మనం ఒక క్యాల్కులేషన్ రూపంలో చూద్దాము. అయితే ఎంతవరకు డబ్బులు కావాలి అని అనుకుంటాం కదా. సో మనకి ఏవైతే నెలవారీ ఖర్చులు ఉంటాయో నిపుణుల యొక్క సూచనల ఆధారంగా కానీ చూస్తే మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్లోని మీరు ఎంతైతే నెలవారీ ఖర్చులు చేస్తారో దానికి అంటే 6 నెలల పాటు మీరు కానీ సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే ఎప్పుడైనా కష్టాలు వస్తే దీని నుంచి వాడుకోవచ్చు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20,000 మీ యొక్క
ప్రతి ఒక్క నెల 20,000 వరకు ఖర్చు అవుతుంది, అత్యవసర ఖర్చులు అని అనుకోండి. అయితే 6 నెలలు అంటే 20,000 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 1,20,000. సో 1,20,000 కానీ మీరు కేటాయించి ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకున్నట్టయితే ఎప్పుడైనా ఏదైనా కష్టం నుంచి ఈ డబ్బుల్ని వాడుతూ మీరు బయటికి వచ్చేయచ్చు అనమాట. కానీ మా యొక్క సూచనలు సజెషన్ యొక్క ఆధారంగా కానీ చూస్తే 6 నెలలు అనేవి మినిమం అండి. కాకపోతే ఒక 12 నెలల వరకు కానీ మీరు ఇది కానీ చేయగలిగితే అయితే చాలా ఉత్తమంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లోని 20,000 ఇంటూ 12 చేస్తే 2,40,000 వరకు మీరు ఎమర్జెన్సీ ఫండ్ కోసం డబ్బుల్ని నిర్మించుకున్నట్టయితే తప్పకుండా మీరు ఏదైతే కష్టాలునే దాని నుంచి బయటికి రావచ్చు. అయితే ఈ ఖర్చులు అని అంటున్నాను, ఎటువంటి ఖర్చులు అని అనుకోవచ్చు. ఖర్చులు అని అంటే అత్యవసరమైన ఖర్చులు, అంటే మనము ఉండడానికి మనకి తిండి కావాలి, బట్ట కావాలి, అండ్ అలానే మనం ఉంటున్న ఇంటికి రెంట్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్, కిరాణా సామాన్లు, కాయగూరలు, పప్పులు, ఆకుకూరలు ఇవన్నీ కూడా కావాలి. సో వీటిని మనం అత్యవసర ఖర్చులు అని అంటాము. అండ్ దీంతో పాటుగా మన యొక్క కాలక్షేపం కోసం ఆర్ జల్సాల కోసం బయటికి వెళ్తాము, హాయిగా గడుపుతాము. సో ఇవన్నీ కూడా కొంచెం లీజర్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. వీటిని మినహాయించి ఏవైతే అత్యవసరమైన ఖర్చులు ఉంటాయో దాన్ని 6 నెలలు లేదా 12 నెలల వరకు మీరు కానీ కేటాయించి పెట్టుకున్నట్టయితే మీరు చాలా సులువుగా కష్టాలని దాటుకుని రాగలుగుతారు. అయితే ఇప్పుడు మనం గూగుల్ షీట్స్ యొక్క ఆధారంగా క్యాల్కులేట్ చేసి చూసుకుందాం. 3 వింత సిచ్యువేషన్స్ ఆర్ 3 వేరే సిచ్యువేషన్స్ని తీసుకుని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అనలైజ్ చేసుకుందాం. సో అను అనే ఆమె ఇప్పుడే ఒక స్టార్టప్లోని బెంగళూరులో పనిచేస్తుంది. సో ఆవిడకి ప్రతి నెల వచ్చే జీతం 50,000. సో ఈ 50,000లోని ఖర్చులు అనేవి ఈ రకంగా ఉన్నాయి. ఆవిడ మొట్టమొదట పీజీలో ఉంటుంది. సో పీజీలోని ఆవిడ 12,000 వరకు రెంట్ని చెల్లించాల్సి వస్తుంది. అండ్ అలానే ఇటీవలే సెకండ్ హ్యాండ్ ఒక లోన్ వేసి కార్ని కొనుక్కుంది, సెకండ్ హ్యాండ్ కార్. 5 లక్షలు విలువ చేసే ఈ కార్కి ప్రతి నెల ఆవిడ 8,000 వరకు ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ పోగా ఆవిడ ఉండడానికి ఆర్ ఆవిడ రోజువారీ గడపడానికి యూటిలిటీస్ ఒక 2,000 వేసుకుందాం, గ్రాసరీస్ ఆవిడ తినేవన్నీ కలుపుకొని 3,000 వేసుకుందాం. అండ్ దీనితో పాటుగా ఫ్రెండ్స్తో షికార్లకి, బయటికి, పార్టీస్కి, రెస్టారెంట్స్కి, సినిమాస్కి ఇలాగా ఆవిడ ఒక 3,000 కేటాయించుకుంది. దీనితో పాటుగా ఒక 2,000 ఆవిడ కూడా మన గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని చూస్తూ చాలా ఎక్కువ అవగాహనతోటి ఒక 2,000 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంది, 5,000 ఎస్ఐపీస్లోని వేస్తుందని అనుకుందాం. సో ఇలాగాని మొత్తం లెక్కించుకున్నట్టయితే ఆవిడికి నెలవారీ వచ్చే నెలవారీ అయ్యే ఖర్చులు 35,000. సో ఆఖరికి 50,000 35,000ని తీసేస్తే 15,000 ఆవిడ దగ్గర మిగులుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఈ సిచ్యువేషన్ నుంచి తయారు చేసుకోవడానికి మొట్టమొదటిగా ఆవిడకి అయ్యే పూర్తి 35,000 ఖర్చులో ఏది అత్యవసరమైన ఖర్చులని చూద్దాం. సో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆవిడ ఎస్ఐపిలో 5,000 వేయడం మానేస్తుంది. అండ్ అలానే బయటికి వెళ్ళడం, ఈ దుబారా ఖర్చులు 3,000 ఏదైతే ఉందో అది మానేస్తుందని అనుకుందాం. సో ఈ 2 అత్యవసరమైన ఖర్చులు కావు. సో 5 + 3 కలిపితే 8,000. సో 35,000 నుంచి 8,000 తగ్గించుకున్నాం అనుకోండి, 27,000 ఈవిడికి అత్యవసరమైన ఖర్చులు ఆ పర్టికులర్ జాబితాలోకి వస్తాయి. సో ఇప్పుడు మీరు 6 నెలలకి ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఈవిడ యొక్క లెక్కల ఆధారంగా క్రియేట్ చేసుకోవాలనంటే 27,000 ఇంటూ 6 అంటే 1,62,000 కానీ ఈవిడ పక్కకి తీసి కేటాయించుకున్నట్టయితే ఎమర్జెన్సీ ఫండ్లోనే అప్పుడు ఏదైనా ఒక కష్టం వస్తే వెంటనే ఆవిడ వాడుకోవచ్చు. కానీ మేము ఇచ్చే సజెషన్స్ ప్రకారం 12 నెలల వరకు కూడా వెళ్ళొచ్చు. సో 1,62,000 కాస్త 3,24,000 వరకు ఈవిడ దాచాలి. అయితే ఈవిడ దగ్గర 15,000 ప్రతి నెల మిగులుతున్నాయి. సో ఎలా దాస్తుంది, ఎంత దాస్తుంది, సో ఎంతెంత దాస్తే ఈవిడ గమ్యాన్ని ఎంత త్వరగా చేరుకుంటుందని చూద్దాం. మొట్టమొదటిగా ఈవిడ ఆర్థిక క్రమశిక్షణకి గురైన ఆవిడ సో 15,000లోంచి 10,000 సరాసరి ఈవిడ దాచేస్తుందని అనుకుందాం. సో ఇలా 10,000 ప్రతి నెల దాస్తే 1,62,000కి 16 నెలల పాటుగా ఈవిడ దాస్తే 1,60,000ని చేరుకుంటుంది. ఇదే రకంగా కానీ చూసినట్టయితే దాదాపుగా ఈవిడికి 1 సంవత్సరంన్నర పాటు పట్టేస్తుంది. సో ఇప్పుడు మేము మీకు చూపిస్తున్న టేబుల్ ఆధారంగా చూస్తే 6 నెలలు అంటే 1,62,000 చేరుకోవడానికి ఈవిడికి దాదాపు 1.35 ఇయర్స్ అవుతుంది. అండ్ అదే డబుల్ 12 నెలల వరకు చేరుకోవాలి అని అంటే 2.7 ఇయర్స్ వరకు అయిపోతుంది. సో సెకండ్ సినారియోకి వద్దాం. సో 10,000ని కాస్త కొంచెం పెంచుకుంటాను, త్వరగా ఎమర్జెన్సీ ఫండ్ని మనం చేరుకుందాము అని అనుకుంటుంది. సో ఇక్కడ ఈవిడ 5,000 ఏదైతే ఎస్ఐపిలో వేస్తుంది కదా, దాన్ని 2,500 అంటే 50% తగ్గించుకుందని అనుకుందాం. అండ్ అలానే ఈ దుబారా ఖర్చులు 3,000 ఏవైతే ఉన్నాయో దాన్ని 50% తగ్గించుకుంది. అంటే ఇక్కడ 2,500 మిగులుతుంది, అక్కడ 1,500 మిగులుతుంది. సో 4,000 టోటల్గా మిగులుతుంది. ఇప్పుడు ఈవిడ వేసే 10,000ని +4 కలుపుకొని 14,000గా వేస్తుంది అని అనుకుందాం. సో ఇప్పుడు ఈవిడ యొక్క టైం పీరియడ్ తగ్గిపోతుందన్నమాట. అంటే ఇంతకుముందు 1.35 అయ్యే ఇయర్స్ కాస్త సంవత్సరంలోకి వచ్చేస్తాయి. అండ్ మీరు కానీ 12 మంత్స్కి 3,24,000ని దాచాలి అని అనుకుంటే 14,000 చొప్పున ప్రతి నెల వేసినట్టయితే 2 సంవత్సరాల లోపే మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు. ఇది రెండవది. మూడవది, సో అనుకి
మంచిగా పండగలప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఒక 10,000 ఇచ్చారని అనుకుందాం. అండ్ అలానే జాబ్ రీచా కూడా ఆవిడకి ఒక బోనస్ వచ్చిందని కూడా అనుకుందాం, 50,000. సో టోటల్గా 60,000 వచ్చిందా? ఈవిడ ఆర్థిక క్రమశిక్షణ కలిగిన ఆవిడ. సో అంటే ఆ మొత్తం 60,000ని తీసుకెళ్ళి రిటైర్మెంట్ ఎమర్జెన్సీ ఫండ్ కోసం దాచేసింది. సో అప్పుడు 1,62,000 కాస్త 1,02,000 అంటే 60,000 తీసేస్తే 1,02,000 మాత్రం వేస్తుంది. సో ఇలాగానే వేసినట్టయితే ఈవిడ 6 నెలల్లోనే 1,02,000ని అంటే 1,02,000ని కానీ చేరుకోవాలి అని అనుకుంటే 6 నెలల కిందే ఆవిడ వెళ్ళిపోతుంది, అంటే దాని గమ్యాన్ని చేరుకుంటుంది. అదే 12 నెలలకి రిటైర్మెంట్ ఫండ్ దగ్గరికి కానీ వెళ్ళాలి అని అంటే అది సంవత్సరం లోపే వచ్చేస్తుంది అనమాట. సో ఎంత ఎక్కువగా మన యొక్క ఎఫర్ట్స్ని మనం డబుల్ చేసినట్టయితే తప్పకుండా ఆ ఫలితం అనేది ఎమర్జెన్సీ ఫండ్ కేటాయింపులో ఎమర్జెన్సీ ఫండ్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది. అయితే మేము ఇక్కడ ఏదైతే గూగుల్ షీట్స్లోని ఈ వర్కింగ్స్ని అయితే చేసామో డిస్క్రిప్షన్ బాక్స్లోని ఆ లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ని వేరు సిచ్యువేషన్స్లో ఎలా నిర్మించుకోవాలని అర్థమైంది కదా. ఇలా మీరు ఏర్పరచుకున్న కేటాయించి పెట్టుకున్న ఎమర్జెన్సీ ఫండ్ డబ్బులని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది వచ్చేది నెక్స్ట్ డౌట్. ఇటువంటి ఎమర్జెన్సీ ఫండ్స్ని మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 3 విషయాల్ని గుర్తుంచుకోండి. మొట్టమొదటి విషయం, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీ అనుకోని పరిస్థితుల్లో ఇమీడియట్గా మనం తెచ్చుకోగలిగినవి. సో మీరు ఎక్కడన్నా వేసేసి దాంట్లో లాక్-ఇన్ పీరియడ్స్ ఉంటాయి, లేకపోతే మీ డబ్బుల్ని వెంటనే తీసుకోగలిగినట్టుగా తీసుకునేటప్పుడు ఛార్జెస్ అనేవి పడుతున్నాయి అని అంటే ఇటువంటి విషయాల్ని మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాలి. లాక్-ఇన్ పీరియడ్ లేకుండా వెంటనే హైలీ లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు ఛార్జెస్ కూడా పోకుండా మీ డబ్బుల్ని ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. సో అందుకనే ఈ పర్టికులర్ కేటగిరీలో ఎమర్జెన్సీ ఫండ్ డబ్బులు తీసుకెళ్ళి పీపీఎఫ్లో పెట్టారంటే మీకు ఒక లాక్-ఇన్ పీరియడ్ అనేది ఏర్పడుతుంది. సో ఆ తప్పు చేయకుండా చూసుకోండి. రెండవది, ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా వాలటాలిటీకి గురవుతాయో లైక్ షేర్స్ అనుకోవచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, సో అటువంటి వాటిలో కానీ వేసినట్టయితే మీరు వేసిన అసలు కాదు కదా, అసలు తిరిగి ఏమొస్తాయో కూడా మీకు తెలియదు, ఎందుకంటే ఇవి షార్టర్ పీరియడ్ టైంకి మీరు తీసుకోవాలి కాబట్టి మీ డబ్బులు. మూడవది, ఎక్కువగా హైగా లిక్విడ్గా ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునే విధంగా. అండ్ అలానే వాలటాలిటీ చాలా తక్కువగా ఉండాలి. ఇవి 2 బ్యాలెన్స్ అయ్యి మీరు కానీ ఒక మంచి ఇన్స్ట్రుమెంట్లోనే ఇన్వెస్ట్ చేశారని అనుకోండి, దాని నుంచి ఎటువంటి రిటర్న్స్ వస్తాయి. సో ఈ కాంబినేషన్ అనేది చాలా ట్రికీ. హైగా లిక్విడ్గా ఉండాలి అండ్ తక్కువ వాలటాలిటీలో ఉండాలంటే రిటర్న్స్ కూడా దాని తగ్గినట్టు తక్కువగానే వస్తాయి. కానీ ఇక్కడ మన యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఆ తక్కువ సమయానికి కూడా ఎంతైతే ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుందో దానికి అనుసరంగా మనకి రిటర్న్స్తో పాటుగా మనం వేసిన అసలు తిరిగి వచ్చిందని అంటే చాలా మంచిగా. అండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్కి అటువంటి ఇన్వెస్ట్మెంట్సే మనం చూసుకోవాలన్నమాట. సో ఇదే ధోరణిలోనే మేము ఒక 3 ఆప్షన్స్ని మేము ముందుకు చూపిస్తాం. మొట్టమొదటి, మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ స్వీప్ ఇన్ ఫెసిలిటీతో. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఏముంటుంది, ఎప్పుడు వేసే విధంగానే కదా, అంత పెద్ద రిటర్న్స్ వచ్చేస్తాయా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు స్వీప్ ఇన్ ఫెసిలిటీని కానీ యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఒక పర్టికులర్ థ్రెషోల్డ్ లిమిట్ వరకు మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఫ్లెక్సిబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద మారిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అనుకోండి, 20,000 దాటిన తర్వాత ఏదైతే మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుందో అది ఇమీడియట్గా ఇంకొక ఫ్లెక్సిబుల్ ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళిపోతుంది, అకౌంట్గా కన్వర్ట్ అవుతుంది. దానిపైన ఎంతో కొంత ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ని మీరు సంపాదించుకోగలుగుతారు. సో ఇది బయట వాళ్ళకి తెలీదు. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఖర్చులు పెట్టే ఆ విధానాన్ని కూడా తగ్గించేస్తుంది. సో అమౌంట్ లేదు అని అంటే ఖర్చులు పెట్టము కదా. సో ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ విత్ స్వీప్ ఇన్ ఫెసిలిటీ అనేది చాలా మంచి విషయం. రెండవది, మీరు కానీ అంటే పెద్ద డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కార్పొరేట్ డెట్ ఫండ్స్కి వెళ్ళొచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ని ఎంచుకోవచ్చు, ఏదైనా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లోనే మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్లో కూడా మీరు వేయచ్చు అనమాట. సో ఇక్కడ ఎందుకు డెట్ ఫండ్స్ అని అంటున్నానంటే దీని యొక్క రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్గా హైలీ లిక్విడ్ ఫండ్స్. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే చాలా ఎక్కువ మోతాదులో లిక్విడిటీ ఉండాలి అని అంటే మీ డెట్ ఫండ్స్ కేటగిరీలోనే హైలీ లిక్విడ్ ఫండ్స్ని ఎంచుకున్నట్టయితే మీరు ఒక మంచి ఆప్షన్లో మీ మనీని పెట్టుకుంటున్నట్టు. అండ్ ఇక్కడ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ యొక్క రిటర్న్స్ అనేవి తిరిగి వస్తాయి. అండ్ అదే సమయంలో మీకు రిస్క్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఈ లిక్విడ్ ఫండ్స్ కేటగిరీలోనే మీరు ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని వెనక్కి తీసుకోవడానికి 1 to 3 days మధ్యనే పడుతుంది. అండ్ ఇటీవలే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా ఒక ATM ఫెసిలిటీని ఇవ్వడం జరిగింది. సో ఎక్కడన్నా ఒక ఫిక్స్డ్ అమౌంట్ వరకు మీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీరు డ్రా చేసుకోగలుగుతారు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవి 3 పర్టికులర్ ఆప్షన్స్ అన్నమాట.
కాకపోతే ఎప్పుడన్నా ఈ ఒక ఎమర్జెన్సీ ఫండ్ని నిర్మించుకోవడం అనేది వన్ టైం యాక్టివిటీ. అంటే ఒకసారి గూగుల్ షీట్స్లోని క్యాల్కులేషన్స్ వేసి అమౌంట్ ఇంత, మనం ఇంత అనే ఒక అవగాహన వచ్చేస్తుంది. కాకపోతే ఎప్పటికప్పుడు మీ పరిస్థితులు మారితే, ఆదాయం పెరిగితే, మీ ఖర్చులు ఎక్కడన్నా పెరిగితే ఆర్ సేవింగ్స్ ఇంకో విధంగా చేయాలి అని అనుకుంటే ఎప్పటికప్పుడు దీన్ని చూసి రివైజ్ చేసుకుని మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ని దానికి తగినట్టుగా మార్చుకుంటూ ఉండడం కూడా ఒక కళే. అండ్ అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అయితే మేము ఇక్కడ మీ ముందుకు ప్రజెంట్ చేసిన ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఒక ఆప్షన్సేనండి. మీ యొక్క పరిస్థితుల్ని మీరు అనలైజ్ చేసుకున్న తర్వాత, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే మీరు ఎటువంటి డెసిషన్స్ అన్నా తీసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికన్నా ముందు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని చూసుకున్న తర్వాతే మీరు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అలానే ఈ పర్టికులర్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే మనకి చాలా వరకు టెంప్టేషన్స్ వస్తాయి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కదా, తీసి ఈ ఫోన్ కొనేసుకుందామనో, ఆ వెకేషన్కి వెళ్ళిపోదామనో. కాకపోతే క్రమశిక్షణ అనేది కూడా చాలా అవసరమే. కొంచెం కష్టపడి ఎఫర్ట్స్ కానీ పెట్టినట్టయితే ఫ్యూచర్లోనే అది ఎలాగో చాలా రెట్లు మనకి లాభాన్ని తీసుకొచ్చి పెడుతుందని నమ్ముతూ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తూ, ఎమర్జెన్సీ ఫండ్ని ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఆర్ మీరు ఆల్రెడీ కానీ ఎమర్జెన్సీ ఫండ్ని చేసుకుని ఉన్నట్టయితే మీ యొక్క కమెంట్ సెక్షన్ ఆర్ మీ ఫీడ్బ్యాక్ని ఈ కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.